హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 153 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నార్త్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌజెస్ 2 చూపిస్తున్నానండి. ఈ 2 హౌజెస్ ఈరోజు మనకు సేల్కి వచ్చాయి. ఇంటి ముందర మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. అలాగే ఈ ఇళ్ళు వచ్చేసి మనకు హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మొదట నేను మీకు ఈ చివరి ఇల్లు అయితే చూపిస్తానండి. ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఇది పార్కింగు, కార్ పార్కింగ్ చూసుకోవచ్చు. మనకు పెద్ద సైజు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉంది. టైల్స్ అయితే క్లాసిక్ టైల్స్ వాడారు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. ఈ టైల్స్ చూసుకోవచ్చు, మంచి క్లాసిక్ వాడారు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మనకు అవుట్ సైడ్ బాత్రూమ్ ఉంది. అవుట్ సైడ్ బాత్రూమ్ అనేది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సెట్ బ్యాక్, ఇది పార్కింగు. నార్త్ సైడ్ హౌస్ చూస్తున్నాం మనము. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఈస్ట్ సైడ్లో మనకు ఒక ఎంట్రన్స్ ఉంది హాల్లో నుండి. అలాగే కిచెన్లో నుండి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది ఈస్ట్ సైడ్లో. ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. 153 చదరపు గజాలున్న ఈ ఇంటి ధర చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తీసుకోవచ్చు. మళ్ళీ మనం పార్కింగ్లోకి వచ్చాము. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. 8-10 సైజులో చేసిన ఇండియన్ టేక్వుడ్ ఎంట్రన్స్. ఇది కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 153 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది. ఇప్పుడు హాల్లోకి వచ్చాం మనము. గ్రౌండ్ ఫ్లోర్లోని హాల్లో చూసుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. ఎదురుగా మనకు ఒక ఆర్చ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి. ఇదంతా హాలు. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఎదురుగా టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూము. గ్రౌండ్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. తగినంత స్పేసియస్గా ఉంది. వాల్స్కి అయితే మల్టీ కలర్ యూజ్ చేశారు. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఫ్లోరింగ్ కూడా బాగుంది. ఇందులో వెంటిలేషన్ కొరకు ఒక విండో ఇచ్చారు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. బయట మనకు కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రూమ్లోని వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే కామన్గా ఇంట్లోని వాళ్ళు కూడా వాడుకునే విధంగా కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి. ఒక విండో కూడా ఉంది. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ కూడా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి కలరింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ అరేంజ్మెంట్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. హాల్లోకి వచ్చాం మనము. హాల్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇది పూజా రూము. పూజా రూమ్ చూసుకోవచ్చు. మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడి చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. పక్కనే మనకు కిచెన్ ఉంది. కిచెన్ తగినంత స్పేసియస్గా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ గ్రానైట్తో చేయించారు. ఇందులో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. కిచెన్కు అటాచ్మెంట్గా మనకు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సెట్ బ్యాక్లోకి యూటిలిటీస్ కొరకు ఈ ఏరియా అది బాగుంటుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. హాల్లో నుంచి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు. గ్రానైట్ స్టెప్స్. పక్కన మనకు SS రైలింగ్ కూడా వేయించారు. కన్స్ట్రక్షన్ పరంగా ఇల్లు అయితే బాగుంది. హౌస్ అయితే చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు
ఔటర్ రింగ్ రోడ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే టీసీఎస్ ఆదిబట్లకు కూడా 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో చూసుకోవచ్చు సిట్అవుట్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది కిందలాగానే మనకు 8-10 సైజులో టేక్ వుడ్తో చేయించారు. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఇందులోకి మనకు హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ కూడా ఉంది. ఈ హౌస్ చుట్టూ హౌజెస్ అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న 153 స్క్వేర్ యార్డ్స్ G+1 నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లో చూసుకోవచ్చు మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డైనింగ్ ఏరియా, లివింగ్ రూమ్ అనేది కలిసి ఉన్నాయి. ఎదురుగా టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూము. మొదట మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. కిందలాగానే గ్రౌండ్ ఫ్లోర్ లాగానే తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో మనకు ఒక విండో కూడా ఉంది. అలాగే ఇందులో ఒక బాత్రూమ్ అయితే ఉంది, అటాచ్డ్ బాత్రూము. గ్రౌండ్ ఫ్లోర్లో లేదు, కానీ మనకు ఫస్ట్ ఫ్లోర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇచ్చారు. ఇందులో మనకు ఒక అటక కూడా ప్రొవైడ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చేయించారు. ఇది కామన్ బాత్రూము. మళ్ళీ మనము డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. హౌస్ వచ్చేసి చాలా విశాలంగా ఉంది, పెద్ద సైజు ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, మంచి ఫ్లోరింగ్ ఉంది. వెంటిలేషన్ కొరకు ఒక విండో ఇచ్చారు. అలాగే ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. అలాగే ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. హాల్లో చూసుకోవచ్చు ఇటువైపున మనకు పూజా రూము, కిచెన్ అయితే ఉన్నాయి. మొదట మనం పూజా రూమ్ చూద్దాము. ఇది పూజా రూము. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు. డోర్స్ బిగించలేదు. కప్ బోర్డ్ వర్క్స్ చేయించుకున్నప్పుడు చేయించుకోవచ్చు. ఇది కిచెను చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్తో చేయించారు. కిచెన్కు అటాచ్మెంట్గా మనకు అవుట్ సైడ్లా ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. ఇది యూటిలిటీస్ కొరకు బాగుంటుంది. అలాగే ఇది వాష్ ఏరియా. మళ్ళీ మనం లోపలికి వచ్చాము, హాల్లోకి వచ్చాము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ డైనింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూము, పూజా రూము, కిచెను, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కయాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 153 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ నార్త్ ఫేస్ G+ ఇళ్ల ధర చెప్తున్నారండి. ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు. ఇంత తక్కువలో హైదరాబాద్లో ఇంత పెద్ద ఇళ్ళు దొరకవు. మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి బిల్డర్లు అమ్ముకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఈ హౌస్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది. ప్రస్తుతం ఉన్న ధరలో తీసుకోవడం చాలా ఉత్తమం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.